బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా సమాచారం. ఇక సీఎం రేవంత్ రెడ్డి నిన్న కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చర్చించడంతో పాటు కృష్ణా గోదావరి జలాలపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆరోపణలపై చర్చించారు. ఈ క్రమంలోనే 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీ వేదికగా కృష్ణా గోదావరి నీటి కేటాయింపులు, పాలమూరు రంగారెడ్డి సహా పెండింగ్ ప్రాజెక్టులపై సమగ్ర చర్చ జరపాలని ప్రభుత్వం భావిస్తుంది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా సమాచారం. ఇక సీఎం రేవంత్ రెడ్డి నిన్న కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికలపై ఫలితాలపై చర్చించడంతో పాటు కృష్ణా గోదావరి జలాలపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆరోపణలపై చర్చించారు. ఈ క్రమంలోనే 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీ వేదికగా కృష్ణా గోదావరి నీటి కేటాయింపు, పాలమూరు రంగారెడ్డి